రైట్ పవన్, చూసుకుంటే ప్రకాశం జిల్లాలో వైసీపీలో ముసలం ముదిరిందని చెప్పాలి. ఎందుకంటే మాజీ మంత్రి బాలినేని ఎవరైతే ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంటకు సూచించారో ఆ స్థానాన్ని కావచ్చు, 2 అసెంబ్లీ స్థానాలు కొండపేవచ్చు, సంతనూతులపాడు, ఈ 2 అభ్యర్థులు కూడా కాదని వేరే వారికి ఇవ్వడంతో ఆయన మండిపడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే బుజ్జగించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, సాయిరెడ్డి కాడ మంత్రాలు జరిపినా గానీ వాళ్ళిద్దరిని ససేమారని ఇంకీసారి నేను జగన్ ని కలిసే ప్రసక్తే లేదు, ఒకవేళ మాగంటికి కాకుండా చెవిరెడ్డి నియమించారనే వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆయనకు సహకరించేది, ఒకవేళ చెవిరెడ్డిని గనక నిలబెడితే సహకరించేది లేదని ఆయన తేల్చి చెప్పినట్లయితే కనిపిస్తోంది. చూస్తే ప్రకాశం జిల్లా అధికార వైసీపీలో ముసలం ముదిరింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఖరారు చేయడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఒంగోలు లోక్సభ టికెట్ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిలబెడితే సహకరించే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పేశారు. ఇక జగన్ను కలిసేది లేదని కూడా తెలిపారు. దీంతో ఆయన్ను సముదాయించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఆయనతో మంతనాలు జరిపినా లాభం లేకుండా పోయింది. అటు జగన్ ఉద్దేశం స్పష్టం కావడంతో మాగుంట ప్రత్యామ్నాయం వైపు వేగంగా పావులు కదుపుతున్నారని, టీడీపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఈ పరిణామాలు ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి. రైటిక మాగుంటకు టికెట్ ఇవ్వరని గతంలోనే చెప్పిన జగన్ ప్రత్యామ్నాయంగా జిల్లాకు చెందిన కొందరు నాయకులతో పాటు చెవిరెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లయితే సంకేతాలిచ్చారు. దీనిపై మాట్లాడేందుకు బాలినేని విజయవాడను పిలిపించారు. అయితే నిన్న ఉదయం విజయసాయిరెడ్డి ఆయనకు ఫోన్ చేసి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని సీఎం ఖరారు చేశారని చెప్పారు. అంతేగాక తన పరిధిలో ఉన్న కొత్త ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కావలి నియోజకవర్గాల పార్టీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తున్నారని తెలిపారు. రైట్, అసలు ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుంది ఏందో తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవ్వడంపై బాలినేని తీవ్రంగా మండిపడుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా సీఎం ని కలిసేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది జిల్లాలో? శంకరి, ఒంగోలు సిట్టింగ్ ఎంపీ స్థానంలో అభ్యర్థిని ఎంపిక విషయంలో వైసీపీ మల్లగుల్లాలు పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుని ఎంపిక చేశామని చెప్పని ఇటు వైసీపీ అధిష్టానం జిల్లాలో రాజకీయ పెత్తనం చలాయించే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నిన్న ఉదయం సూచించారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ ఎలా పోటీ చేయిస్తారంటూ కూడా బాలినేని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన గత 3 రోజుల నుంచి కూడా ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని చెప్పని కోరుతూ ఇటు విజయవాడలోనే ఆయన మకాం వేశారు. అయితే నిన్న చెవిరెడ్డికి ఇస్తున్నామని చెప్పని సాయంత్రానికి ఆ ప్రకటన కూడా వస్తుందని చెప్పని బాలినేనికి చెప్పడంతో బాలినేని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాతో సంబంధం లేని వ్యక్తికి ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఎలా ఇస్తారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటు ఏదైతే ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని కొనసాగిస్తేనే తాను కూడా ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను, లేకుంటే పోటీలో ఉండనని చెప్పని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజుల నుంచి కూడా స్పష్టం చేస్తున్నారు. నిన్న కూడా ఇదే విషయాన్ని ఇటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇటు జిల్లాలో ఏదైతే వైసీపీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న విజయసాయిరెడ్డికి కూడా ఆయన కరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపిక పూర్తయినట్టుగా ఇటు వైసీపీ పెద్దలు చెప్పడం బాలినేని జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఏదైతే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని భావించినా గానీ ఇటు సీఎం జగన్ తో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పని ఇటు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి కూడా ఆయన విజయవాడలోనే ఒంగోలు సిట్టింగ్ ఎంపీ స్థానం మీద తేల్చుకోవాలని చెప్పని బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి కూడా ఆయన తన కొడుకు ప్రణీత్ రెడ్డితో పాటు వియంకుడు భాస్కర్ రెడ్డి తోటి ఆయన
భేటీ అయ్యారు. ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఒప్పుకొని నేపథ్యంలో ఇటు మాగుంటకు టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో ఇటు ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిని కూడా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చెప్పని ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ప్రకాశం జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ కావచ్చు, ఒంగోలు పార్లమెంటు స్థానాలు రెండు కూడా చేతిలో నుంచి చేజారిపోకుండా బాలినేని వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది శంకరి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.